వెల్కమ్ టు వైల్డ్ వుల్ఫ్. నేను మీ జాకిర్ హుసేన్. ప్రస్తుతం ఇండస్ట్రీలో నందమూరి బాలకృష్ణ గారికి అయితే నిన్న అనౌన్స్ చేశారు పద్మభూషణ్ అవార్డు అయితే ఆ అవార్డు ఎప్పుడైతే అనౌన్స్ చేశారో అప్పటి నుంచి అభిమానుల్లో కావచ్చు, ఇటు మూవీ ఇండస్ట్రీలో కావచ్చు, ఎంత సంతోషం అంటే నిజంగా చెప్పుకోవాలంటే బాలయ్య బాబు గారి సినిమాలు, అలానే బాలయ్య బాబు గారి నటన డైలాగ్స్ కావచ్చు, ఎంత ప్రతి ఒక్కరిని ఎంతగా ఆకట్టుకుంటాయో, అలానే ఇప్పుడు అభిమానులు ఎవరైతే ఉన్నారో సో నిన్న ఎప్పుడైతే అనౌన్స్ చేశారో అప్పటి నుంచి అంటే ఏపీలో నుంచి ఇక్కడికి రావటం అనేది కూడా స్టార్ట్ చేసేసారు. సో అయితే అభిమానులే కాదు, అంటే మూవీ ఇండస్ట్రీలో ఎవరైతే ఉంటారో సో ప్రముఖులు, అలానే పెద్ద పెద్ద హీరోలు, సో వీళ్ళందరూ కూడా బాలయ్య బాబు గారికి విశేష తెలియజేశారు. అలానే మహేష్ బాబు గారు, ఎన్టీఆర్ కావచ్చు, అలానే పాలిటిక్స్ అదే సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా బాలకృష్ణ గారికి విశేష అయితే తెలియజేశారు. సో ప్రస్తుతం మనం బాలయ్య బాబు గారి ఇంటి దగ్గర కూడా చూసుకుంటే ఇక్కడ వరకు అయితే అభిమానులు సో చూసుకోవచ్చు చుట్టుపక్కల ఇటంతా. సో అభిమానులు ఇక్కడ ఇదంతా ఫుల్గా నిండిపోయారు అనమాట. ఇందాక మనం చూసుకుంటే అయితే ఇక్కడ రోడ్ సైడ్ ఉండటం వల్ల పోలీసులు సో అందరినీ చల్లచరు చేసి పంపించేయడం చేశారు. అభిమానులు అయితే సో ఏపీ నుంచి ఇక్కడికి రావడం జరిగిందంట. ఏపీ నుంచి ఇక్కడికి అంటే నిన్న అనౌన్స్ చేశారు. ఆ అనౌన్స్ చేసిన విత్ ఇన్ సెకండ్ అంటే ఇక్కడికి రావడానికి మినిమం 1 డే పడుతుంది కాబట్టి అప్పుడే అంటే అనౌన్స్ చేసిన వెంటనే ఇక్కడికి వచ్చేసారంట చాలా మంది. అంటే బాలయ్య బాబు గారి మీద అభిమానం మనం చూసుకోవచ్చు. ఎందుకంటే అలా ఎవరు వస్తారు, ఒక బాలయ్య బాబు గారి అభిమానులు అలా వస్తారని చెప్పుకోవాలి. బాలయ్య బాబు గారు నటించిన సినిమాలు ఆదిత్య శ్రీ 16, అట్లానే పౌరాణిక చిత్రమైనటువంటి భైరవ దీపం కావచ్చు, బాలయ్య బాబు గారు రీసెంట్ గా డాకు మహారాజాతో బాలయ్య బాబు గారిని మళ్ళీ ఎవరు బీట్ చేయలేరని చెప్పి ప్రూవ్ చేశారు. బాలయ్య బాబు గారు నటించిన అఖండ కావచ్చు, సో ఇలాంటి ఒక పౌరాణిక నాటకం కావచ్చు, పౌరాణిక చిత్రాలు కావచ్చు, ఇలాంటివి చెప్పుకోవాలంటే బాలయ్య బాబు గారి సినిమాలే అని చెప్పుకోవచ్చు. అయితే ఈరోజు బాలయ్య బాబు గారికి ఇంత ఘనత దక్కడం అనేది మూవీ ఇండస్ట్రీ వరం చేసుకుందంటూ ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేస్తున్నారు. సో ప్రస్తుతం మనం బాలయ్య బాబు గారి ఇంటి దగ్గర అయితే చూసుకోవచ్చు. అభిమానులు సో ఎంత హడావుడి చేశారు ఇప్పటి వరకు. సో చూద్దాం, అభిమానులతో మాట్లాడి చూద్దాం. సో బ్రదర్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సూర్యాపేట నుండి వచ్చాను. సూర్యాపేట. ఏంటి బాలయ్య బాబు గారు ఇంత పొద్దున్నే వచ్చేసారు? మామూలుగా బాలయ్య బాబు గారి కోసమా? ఆయన కోసం వచ్చాము. ఏదైనా కలిసి ఒక ఫోటో తీసి వెళ్ళిపోదామని వచ్చాను. కానీ ఇక్కడ ఉన్న బందోబస్తుకి పోలీసు వాళ్ళ సహకారంతో లోపలికి అనుమతించాలని చెప్పారు. సో ఇక మేము ఇంకేమన్నా అవకాశం దొరుకుతుందని చెప్పి ఎదురుస్తున్నాం. ఓకే, ఎట్లుందన్న అంటే బాలయ్య బాబు గారి సినిమాలో మీకు బాగా నచ్చిన మూవీస్ అంటే ఏమని చెప్తారు? డాకు మహారాజు అంతే. రీసెంట్ చూసాను కాబట్టి అదే నాకు బాగుందని చెప్తున్నాను నేను. ఓకే, ఎట్లా ఉందని పద్మభూషణ్ అవార్డు అంటే ఇప్పటికీ కొంచెం లేట్ అయింది అంటున్నారు. ఎప్పుడో రావాల్సింది బాలయ్య బాబు గారికి అని కూడా అంటున్నారు. సో ఏం చెప్తారు? ఇన్ని రోజులు రావడానికి ఇప్పుడు వచ్చింది కాబట్టి సంతోషంగా ఉన్నాము. అంతే, అభిమానులు మొత్తం సంతోషంగా ఉన్నాము. సో వచ్చింది కాబట్టి హ్యాపీ, వీఆర్ ఆల్ హ్యాపీ. ఓకే, అయితే ఈ విషయం పైన జూనియర్ ఎన్టీఆర్ కూడా రెస్పాండ్ అయ్యి బాబాయ్కి విషెస్ తెలియజేయటం కూడా చేశారనమాట. జూనియర్ ఎన్టీఆర్ గారు విషెస్ తోటి అభిమానులు ఇటు నందమూరి తారక అభిమానులు ఎవరైతే ఉంటారో, అలానే పాలిటిక్స్ గా కూడా ఇప్పుడు బాలకృష్ణ గారు పొలిటీషియన్ సైడ్ కూడా ఉన్నారు కాబట్టి ఇటు రాజకీయ నేతలు కావచ్చు, రాజకీయ అభిమానులు కావచ్చు, వీళ్ళంతా కూడా చాలా సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారనమాట. సో చూద్దాం, బాలయ్య బాబు గారి అభిమానులు అంటే ఈ హీరోకి సంబంధించిన అభిమానులు అనే చెప్పుకోవడానికి కూడా ఉండదు. ఎందుకంటే మెగా అభిమానులు అంట, మెగా ఫ్యాన్స్ కూడా రావడం జరిగింది. సో చెప్పండి, ఏంటి మెగా అభిమానులు అని చెప్తున్నారు, అట్లనే బాలయ్య బాబు గారి కోసం ఇక్కడి వరకు వచ్చారా? అవును, వచ్చినాము. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బ్లడ్ బ్యాంక్ వచ్చినాం, జెండా ఎగరేసినాం. ఇక్కడ బాలకృష్ణ కూడా మన పద్మభూషణ్ అవార్డు వచ్చింది కదా ఇన్ని రోజుల నుంచి. నా 50 సంవత్సరాల సినీ ఇండస్ట్రీలో ఆయన గెలవాలని వచ్చినాం. ఓకేనా? ఎట్లా అనిపిస్తుంది అంటే ఇప్పటికి కొంచెం లేట్ అయిందని కూడా అంటున్నారు బాలయ్య బాబు గారికి. సో ఎట్లా అనిపిస్తుంది అంటే? లేట్ అంటే అవుతుంది. ఇక నాగార్జున, వెంకటేష్ కూడా ఉన్నారు కదా, వాళ్ళకు కూడా రావాలి, అందరికి రావాలి, అందరు బాగుండాలి. ఓకేనా? రైట్. ఓకే, అంటే బాలయ్య బాబు గారి సినిమాలు అంటే మనకి ఎక్కువగా బ్రదర్ చెప్పండి, బాలయ్య బాబు గారి అభిమానిగా ఎలా అనిపిస్తుంది? ఎక్కడి నుంచి వచ్చారు? నేను హైదరాబాద్లోనే ఉంటాను. బాలయ్య సార్ గారు చిన్న ఉన్నప్పటి నుంచి ఆయనను చూస్తూ ఉంటాను. ఆయన మూవీస్ చిన్నప్పటి నుంచి మంగమ్మ గారి మనవడే కానీ, ముద్ర మావయ్య కానీ, ఇంకా చాలా సినిమాలు, ఇంకా బంగారు బుల్లోడే కానీ, ఇంకా కొత్త వచ్చిన లెజెండ్ సినిమా చాలా సినిమాలు ఉన్నాయి బాలయ్య సార్ గారు. లెజెండ్ ఏ సినిమాలు ఎక్కువ ఏమేం చూస్తుంటారు బాలయ్య బాబు గారి సినిమాలు? యాక్షన్ సినిమాలు, సినిమా, మళ్ళా
ఓకే, అయితే బాలయ్య బాబు గారు ఎక్కువ పౌరాణిక చిత్రాల్లో బాగా నటిస్తారు అంటారు కదా. బ్యాక్ టు బ్యాక్ 5 సినిమాలు వరుసగా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. సో బాలయ్య బాబు గారి పౌరాణిక చిత్రాల్లో మామూలుగా మీకేది ఇష్టం? నాకు మన ఏమంటారు భైరవ దీపం తీశారు కదా, భైరవ దీపం మళ్ళీ ఇంకోసారి పార్ట్ 2 లాగా తీస్తే బాగుంటది. ప్రతి ఒక్కరు కూడా మనం ఇందాక నుంచి అడుగుతుంటే బాలయ్య అభిమానులు ప్రతి ఒక్కరు కూడా భైరవ దీపం అనేది చెప్తున్నారు. పార్ట్ 2 కూడా రావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. సో బ్రదర్ చెప్పండి, మరి ఈ అవార్డు ఇప్పటికే కాస్త లేట్ అయింది అంటున్నారు. సో నీ ఒపీనియన్ ఏంటి? అవును, బాలయ్య సార్ గారికి ఇప్పటికే 2 టైమ్స్ వచ్చేది ఉండే, చాలా లేట్ అయిపోయింది. బాలయ్య సార్ గారు యాక్షన్ సినిమాలు చాలా బాగుంటాయి. ఇంకోటి ఆయన సినిమాలు అంటే యూత్ కు ఇన్స్పిరేషన్ గా ఉంటాయి, చాలా బాగా అనిపిస్తుంది. ఆయన తొందరలో టీడీపీలో కూడా 10 తారీఖులు రావాలని ఆలోచిస్తున్నాం. ఆయనను కూడా సీఎం గా చూడాలని ఆశిస్తున్నాం. అదొకటి సీఎం గా బాలయ్య గారిని. జై బాలయ్య. జై బాలయ్య. ఓకే, ఎట్లా అనిపిస్తుంది? జనవరి 26 ఈ రోజు నిన్నే అనౌన్స్ చేశారు కదా, సో ఎట్లా అనిపిస్తుంది? అనుకోకుండా అనౌన్స్ చేశారు. నేను వేటివ్ న్యూస్ లో చూశాను. బాలయ్య గారికి మన పద్మభూషణ్ అవార్డు రావడం చాలా ఆనందంగా ఉంది. సార్ గారితో ఫోటోషూట్ దిగుదామని వచ్చాము. ఫోటోషూట్ అయిపోయిందని చెప్తున్నారు. బాలయ్య గారు ఆయనను ఇమిటేట్ చేయడం చాలా కష్టం, కానీ ఆయన ప్రోగ్రాంలలో కూడా చాలా హ్యాండ్సమ్ గా ఉంటారు, యాక్టివ్ గా ఉంటారు. డైలాగ్ ఒకటి చెప్పండి బాలయ్య బాబు గారు. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోవద్దు. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. సో బ్రదర్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడ లోకల్ బ్రదర్, వనస్థలపురం దగ్గర ఉంటారు. నరమూరి బాలకృష్ణ వీరాభిమాని నేను. ఎన్బీకి హెల్పింగ్ అయిన అనంతపురం జగన్ అన్న వాళ్ళ తమ్ముడిని. ఎట్లా ఉంది అంటే నందమూరి బాలకృష్ణ గారికి ఎలాంటి ఘనత, ఒక గౌరవమైన ఘనత దక్కడం అనేది మీకు ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు చాలా హ్యాపీగా ఉంది ఆయనకు రావడం. ఎన్నో మూవీస్ చేస్తున్నాడు, ఆదిత్య త్రికృష్ణ ఏమైనా కానీ, గౌతమ్ శాతికర్ణి కానీ, ఎన్నో చారిత్రాత్మక చిత్రాలు కానీ ఎన్నో మంచి మంచి చేస్తున్నాడు. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో పేదవాళ్ళకి పేషెంట్గా, ఒక డాక్టర్గా, ఒక వైద్యుడిగా ఎన్నో రకాల సేవలు, ఎన్నో కార్యక్రమాలు చేశాడు ఆయన. ఆయనకి రావడం చాలా గౌరవంగా ఉంది, మాకు చాలా హ్యాపీగా ఉంది. బాలకృష్ణ గారు అంటేనే యాక్షన్ డైలాగ్స్ కావచ్చు, ఇటు కామెడీ కావచ్చు, కామెడీ కూడా చాలా అద్భుతంగా పండిస్తారు. ఏదైనా కానీ ఆయనకి సాటి లేదనమాట. సో అలా మీకు పౌరాణిక చిత్రాల్లో బాలయ్య బాబు గారు వాటిలో మీకు ఇష్టమైంది ఏదంటే? ఆదిత్య 369 బీట్ చేసింది ఏది రాలేదు. అది ఇప్పటికీ చేసిన ఈటీవీలో బ్యాక్ టు బ్యాక్ చూస్తూనే ఉంటాం, అంత ఇంట్రెస్ట్ ఆ సినిమా. ఇంకా వచ్చే జనరేషన్ పిల్లలకు కూడా ఒక చూడాల్సిన పాత హిస్టరీ ఏదైతే మూవీ ఉందో చూపించాల్సింది. శ్రీకృష్ణ దేవరాల గురించి చాలా హిస్టరీ దగ్గర సినిమాలో ఉంటుంది. ఓకే బ్రదర్, ఇప్పుడు బాలయ్య బాబు గారిని అయితే కలవడానికి వచ్చారు కదా, సో ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు? కలిసారా? లేదు, కలవలేదు. ఇంకా 10 minutes నుంచి వేరే ప్రొడ్యూసర్స్ వాళ్ళు వచ్చున్నారు, వాళ్ళని మీట్ అవుతున్నారు. యాక్చువల్గా మార్నింగ్ అయిపోయింది, ఆయన కలిసేసాడు. సో ఇంకా వెయిట్ చేస్తా ఉన్నాం ఆయన గురించి. అయితే బాలయ్య బాబు గారికి ఈ అవార్డు రావడం కొంచెం లేట్ అయిందని కొంతమంది అభిమానులు అంటున్నారు. సో మీరేం చెప్తారు? లేట్గా అయినా లేటెస్ట్గా వచ్చింది కదా, చాలు. లేట్ అయింది, ఓకే, లేట్ అయింది, 100% లేట్ అయింది. ఎప్పుడో రావాల్సింది కానీ వచ్చింది, అంతే. ఆ బ్రాండ్ అది నందమూరి బాలకృష్ణ అనేది ఒక బ్రాండ్. ఏది బాలయ్య బాబు గారి డైలాగ్ మీకు ఇష్టమైన డైలాగ్? ఒకటి నాకు ఎదురొచ్చినా వాడికే రేస్, నేను ఒకటి ఎదురైనా వాడికే రేస్, తొక్కి పడేస్తా, అంతే. జై బాలయ్య. సో అయితే బాలయ్య బాబు గారికి విశేష చెప్పడానికి అభిమానులు ఏపీ నుంచి అంటే నిన్నే అనౌన్స్ చేశారు, అయినప్పటికీ కూడా వెంటనే గుంటూరు నుంచి ఇక్కడికి వచ్చేసారంటే అభిమానులు. సో ఒకసారి మాట్లాడి చూద్దాం. సో బ్రదర్ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? నేను గుంటూరు నుంచి వచ్చాను. గుంటూరు నుంచి. ఏంటి బాలయ్య బాబు గారిని కలవడానికా? బాలయ్య బాబు వీరాభిమాని. వీరాభిమాని. సో ఎట్లా అనిపిస్తుంది బాలయ్య బాబు గారికి ఒక ఇంత ఘనతమైన అంటే ఇంత అవార్డు రావడం? సో ఎలా అనిపిస్తుంది? మాకు పద్మభూషణ్ రావడం నిన్న నైట్ వినంగానే మాకు అభిమానులు చాలా సంతోషం బాగా వచ్చేసింది. ఒకసారి కొంచెం లేట్ అయిందని చెప్పుకోవచ్చా? చాలా లేట్ అయింది, అది ఎప్పుడో రావాలి. కాదే మాకు అనంతపురంలో విజయోత్సవం జరిగింది 50,000 మంది జనంలో. ఆ జరిగిన వెంటనే మాకు పద్మభూషణ్ రావడం ఇంకా సంతోషం పెరిగింది. ఇక్కడ నుంచి నందమూరి బాలయ్య అభిమానులు కాలర్ ఎగరేస్తాం. యాక్షన్ కావచ్చు, బాలయ్య బాబు గారు యాక్ట్ చేసిన యాక్షన్ మూవీస్ కావచ్చు, అలానే హిస్టారికల్. సో మామూలుగా హిస్టారికల్ అంటే చాలా మంది ఎక్కువగా లైక్ చేస్తుంటారు, ఎక్కువగా అంటే నటన కావచ్చు, ఆయన నటన, ఆయన డైలాగ్ డెలివరీ. సో నీకు ఇష్టమైన మూవీ ఏంటంటే ఏదని చెప్తాను? నేను ఒక ఎడిటర్ని, నాకు అన్ని సినిమాలు ఇష్టమే. నేను ప్రతిదీ చేయగలను, అన్ని సినిమాలు నాకు ఇష్టం. లెజెండ్ కానీ, భగవంత్ కేసరి కానీ, అఖండ కానీ, మొన్న వచ్చిన డాకు మహారాజ్ కానీ, అన్ని సినిమాలు ఇష్టం. పౌరాణిక చిత్రాలు, సో వాటి గురించి ఏం చెప్తావు? భైరవ దీపం, మా మంగమ్మ గారి మనవడు,
అలాంటి సినిమాలు పాతవి అన్ని సినిమాలు. మళ్ళీ నారి నారి నడుమ మురారి అలాంటి సినిమాలు అన్ని బాగుంటాయి, అన్ని సినిమాలు. ఏం చెప్తావు అభిమానిగా బాలయ్య బాబుకి కంగ్రాచులేషన్స్? ఇక నుంచి ప్రపంచవ్యాప్తంగా ఒకటే స్లోగన్ నేను పడాలి, జై బాలయ్య, జై జై బాలయ్య.